అరక్ స్టేట్లో ఉండే కురుబా 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 దలగర్ ఈ కమ్యూనిటీ ఒకే అని జబ్బలు శ్రీనివాస్ నేతృత్వంలో ఈడ మేము సమ్మేళనం చేసినాము. దానికి మన లీడర్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభ మెంబర్ a great leader Ramarao Anwate has come here and he also addressed the gathering. Our motto is in India మన దేశంలో 12 crore కురుబోలు ఉన్నాడు. కానీ ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క పేర్లో చెప్తారు. వాళ్ళు ఒకే అబ్రాలో రావాలా కావాలా అంటే మేము షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్ చేసి మన ఎక్స్ ఎంపీ విశ్వనాథ్ గారి నేతృత్వంలో భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏకైక కమ్యూనిటీ అంటే అది కురుబా కుర్మా కురుమన్ ధన్గర్. ఇటువంటి సమాజంలో ఒక ఆర్గనైజేషన్ చేయాలని అంబేద్కర్ తత్వంలో ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఫైటింగ్ దీంట్లో మాటలో మేము ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నాము. దాంట్లో ఈ పద్ధతి మాకు చాలా సంతోషమైంది. మన జబ్బలు శ్రీనివాస్ గారి జతలో నేను 10 years నుంచి ఆంధ్రప్రదేశ్లో రౌండ్ చేస్తున్నాను. ఒక ఆర్గనైజర్ అన్ని రకాల వాళ్ళు చేస్తున్నాడు. మేము లాస్ట్ టైము హైదరాబాద్లో చేసిన సమయంలో మాకి షెపర్డ్ ఇండియా ఇంటర్నేషనల్కి సపోర్ట్ చేసిన చంద్రశేఖరరావు గారు ఒక ఎమ్మెల్సీ మల్లేశం గారికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. అటువంటి 5 acres ల్యాండ్ అంటే 5 crores రూపీస్ ఇచ్చి మనకు సపోర్ట్ చేసినారు. అటువంటి ఈడు ప్రయత్నం చేయాలని మేము యోచన చేస్తున్నాము. దాంట్లో మనకి కల్పించింది మన జబ్బాలు శ్రీనివాస్ గారికి మన చీఫ్ మినిస్టర్ మాననీయ చంద్రబాబు నాయుడు దగ్గర మేము పోదాము, అడుగుతాము. మా అన్ని సేరిపోయి అడిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తారని మనసు చెప్తా ఉంది. ఈ ప్రయత్నం మేము చేస్తామని నేను ఆర్గనైజ్ చేసేది జబ్బల శ్రీనివాస్ గారి అభిమానులు నా సంతోషంగా వాళ్ళకి నేను శుభాశయం కోరుతాను. ఇటువంటి కార్యక్రమం కావాలా? ఏమిటంటే సమాజం ఏమైనా కావాల్సింటే పవర్ ఇస్ ది కీ ఆఫ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ. వాళ్ళకి ఏమైనా కావాలా ఇస్తే జబ్బల శ్రీనివాస్ గారు దాన్ని కరెక్ట్గా కమ్యూనిటీకి ప్రయోగం చేస్తారని మాకు సంతోషం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమంలో మీరు వచ్చి ఇది ప్రచారం ఇవ్వాలని నేను కోరుకుంటాను. దానికే కర్ణాటకలో అసెంబ్లీలో మేము రెజల్యూషన్ చేసి మేము సెంట్రల్ గవర్నమెంట్కి వేసినాము. తమిళనాడులో అట్లా అయింది. ఈడ అడుగుతున్నాము. ఈడ ఎన్టీఎం ఉన్నారు, షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నారు. కానీ ఇది ఎస్టీ కావాలని దానికే మేము October 4th ఆల్ ఇండియా షెపర్డ్ ఇంటర్నేషనల్ దగ్గర మేము రామ్లీలా మైదానంలో పెద్ద పోరాటం చేస్తున్నాము. దానికి అన్ని రాజ్యాల నుంచి మంది వస్తారు. దాన్ని చేసినప్పుడు మేము మోదీ లీడర్స్ని భేటీ చేస్తాం. 10 సంవత్సరాల నుంచి తిరుపతిలో మీడియా రూపంలో మాకెంతో సహకరిస్తున్న మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మొన్న నేను వచ్చి ప్రెస్ క్లబ్లో అడుగుతానట్లే ఇంత గొప్పగా సమావేశానికి ఇచ్చేసిన మీకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా పెద్దలు రేవణజీ, మా ఎంపీ రామరావు సార్ మహారాష్ట్ర చెప్పిన దానికి ఖచ్చితంగా వాళ్ళ మార్గదర్శనంలో నూతనంగా ఎలక్ట్ అయినారు. 6 సంవత్సరాలు రాజ్యసభలో బీజేపీ తరఫున కొనసాగుతున్నారు. తప్పకుండా దేశంలో 10 కోట్ల మంది ఉన్న కురుబ కులము రకరకాల పేర్లతో వాళ్ళని యూనిటీ చేసి అక్టోబర్ 4వ తేదీ రామ్లీలా మైదానంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించినారు. ఆ నిర్ణయానికి పెద్దలు ఏం చెప్పినా దానికి సంఘీభావంగా తెలియజేసుకుంటున్నాం.
ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు తన కుప్పం పర్యటనలో గతంలో కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో కురుబ కులానికి 2 ఎమ్మెల్సీలు కేటాయిస్తామన్నారు. మా పెద్దలకు అది తెలియపరిచినాను తెల్లారి. వారు దాన్ని మనసులో పెట్టుకొని తప్పకుండా కులానికి ఎమ్మెల్సీలు మండల్లో ప్రాతినిధ్యం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ అరుగుజాడల్లో 20 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఈ కురవ కులంలో సేవలు అందిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కటి ఆలోచన చేసి భవిష్యత్తులో వాళ్ళు పెద్దలు చెప్పినట్టు వాళ్ళ అడుగుజాడల్లో నడుపుకుంటూ భవిష్యత్తులో మా కులాన్ని ఇంకా ఏకతాటి మీద తెచ్చి ఇప్పుడున్న 2 ఎంపీలు 1 మినిస్టర్ కాకుండా భవిష్యత్తులో గతంలో చంద్రబాబు నాయుడు గారు 95 స్థానిక సంస్థల్లో కర్నూలుగా జెడ్పీ చైర్మన్గా, అదేవిధంగా అనంతపూర్ జెడ్పీ చైర్మన్గా ఉమ్మడి రాష్ట్ర దీనికి అవకాశం ఇచ్చినారు. రాబోయే దాంట్లో కానీ మా కుల పెద్దలను అందరినీ తీసుకొని ఈ తిరుపతి సమీపాన 5 ఎకరాల భూమి 5 కోట్ల నిధులు సౌత్ ఇండియా కురుబ సంఘానికి అండ్ షెఫర్డ్ ఇండియా ఇంటర్నేషనల్కి కేటాయించాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటా. జై కనకదాస, జై కురుబా. पूरे भारत देश का अलग अलग राज्यों में जो हमारा समाज बिखरा हुआ है, जो कोई धनगर नाम से है, पाल नाम से, बगल से कुरबा है, कुरमा है, ये सबको एक प्लेटफॉर्म पर लाने का काम हम सब इस माननीय शेफर्ड इंडिया इंटरनेशनल के प्लेटफॉर्म के माध्यम से माननीय रेवन्ना जी, विश्वनाथ जी और ऑल स्टेट के पूरा लीडर्स इज कमिंग टुगेदर एंड सब समाज, पूरा देश का समाज एक जगह लाके हमारी जो भी डिमांड है, एक्चुअली बाबा साहब अम्बेडकर जो प्रेसिडेंशियल ऑर्डर है उस ऑर्डर में धनगर समाज शेड्यूल ट्राइब में है, अलग अलग राज्यों में अलग अलग नाम से विभिन्न होने की वजह से उनकी ताकत कम गिरने की वजह से सरकार उसके मांग की तरफ ख्याल नहीं कर रहे। हमको उम्मीद है अब जब हम एक जगह सब आएंगे 4 तारीख अक्टूबर को, तो सरकार को सोचना पड़ेगा और जो बाबा साहब अम्बेडकर ने हमको जो न्याय दिया वो हमारा हक हम छीन के लेंगे, मांग के लेंगे और सरकार को बताएंगे कि ये हमारा हक है, आपको देना पड़ेगा। इसलिए ये रैली 4 अक्टूबर को हम दिल्ली जाने जा रहे। इसके लिए विश्वनाथ जी, रेवन्ना जी, हम सब देश में पूरे लोगों के साथ इकट्ठा करके वो रैली निकालने की कोशिश में। आज मैं श्रीनिवास जी को धन्यवाद देता हूँ कि आज यहाँ आंध्र प्रदेश में उन्होंने ये पूरा ऑर्गेनाइज किया। हम कोशिश करेंगे कि उनका काम भी राज्यसभा एमएलसी मिलने के जैसा है, तो उनको भी एमएलसी के लिए मैं हूँ, विश्वनाथ जी, रेवन्ना साहब, सब मिलके हम माननीय मुख्यमंत्री जो आंध्र के चंद्रबाबू नायडू, इनसे जाके डिमांड करके उनको भी एमएलसी मिलाने के हम पूरी तैयारी करेंगे। यही आपको बता दें।